మనకి ఆంధ్రదేశంలో నాకు తెలిసినంత వరకు నేనంటున్నది, ఎందరో మహానుభావులు ఉండవచ్చు, దత్తాత్రేయుల వారిని ఆంధ్రదేశంలో బాగా అందరికీ పరిచయం చేసి దత్తోపాసనని విశేషంగా పోషించినటువంటి మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామీజీ. వారు ఎన్ని చోట్ల దత్త ఆశ్రమాలు కట్టారు, దత్త దేవాలయాలు కట్టారు. దత్తోపాసన మైసూరులో అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేశారు. అలాగే అసలు పౌరాణిక వాంగ్మయాన్ని ఆంధ్రదేశం అంతటా వెదజల్లి పంచిపెట్టి నెలలకి నెలలు ఊళ్ళు వెళ్ళి అక్కడ నివాసం ఉండి కష్టనష్టములకు ఓర్చి రామాయణ భారత భాగవతాది అనేక పురాణములను ప్రవచనం చేసి ఇప్పటికీ కూడా అంత వయస్సు పెద్దదైపోయినప్పటికీ కూడా కంచు కంఠం లాంటి కంఠంతో అపారమైనటువంటి ధారణాశక్తితో ఆఖరికి ఫోన్లో ఎవరైనా రామాయణ భారత భాగవతాల్లోంచి ఎటువంటి ప్రశ్న వేయనివ్వండి, పుస్తకాధారం లేకుండా జవాబు చెప్పగలిగినటువంటి మహానుభావుడు, పౌరాణిక వాంగ్మయాన్ని ప్రచారం చేసినటువంటి మహాపురుషులు, గొప్ప తత్వోపాసకులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. నిజంగా వారి మూర్తి దర్శనం, వారి కంఠం అద్భుతంగా ఉంటాయి. ఏమి ధారణాశక్తో మహానుభావుడు. వారు దత్తాత్రేయోపాసకులు. వారు దత్తుడికి నమస్కారం చేసి ప్రారంభం చేస్తారు. అలాగే దత్తాత్రేయుల వారి చరిత్రని